కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. మొత్తం మనం గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయన్నటువంటి విషయం తెలుసుకోవాల్సి. శనైశ్వరుడు సరిగ్గా సప్తమంలో, శుక్రుడు ఉచ్చస్థితిలో శనైశ్వరుడితో పాటు ఉండటం అనేటువంటి జరిగింది. అది మీనరాశి అవుతోంది. కుంభరాశిలోకి వచ్చేటప్పటికి రవి బుధులు గాని, రాహు కుజుడు గాని, వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు. మరి మిథున రాశిలో కనుక తీసుకున్నట్టయితే గురువు ఉండనే ఉన్నాడు, అతిచారంలో ఉన్నారు ఈయన. ఆ తర్వాత సింహరాశిలో కనుక తీసుకున్నట్టయితే కేతు ఉన్నారు. మరి చంద్రుడు 2.5 రోజులకి ఒకసారి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే, ఈ మాసం అంతా కూడా అంటే 19వ తేదీ మార్చి వరకు ఒక ఛాలెంజింగ్ గా పరీక్షా సమయమా అన్నట్టుగానే ఉంటుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వాతావరణం కూడా మీ యొక్క ప్రవర్తనను బట్టి మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంట్లో ప్రశాంతం అనేటువంటిది కరువు అవుతుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అభిమానం, అనురాగం కనుక మీరు ఉంచుకోగలిగితేనే ఇల్లు కూడా చాలా ఆనందకరంగా సాగిపోతూ ఉంటుంది. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను విసుగు చెందకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా మీ ప్రవర్తనను బట్టి మాత్రమే ఉంటుంది. ఉద్యోగం కూడా చికాకుగానే ఉంటుంది. మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా చూస్తే మీ పనిని శ్లాఘించరు. మీ సబార్డినేట్స్ కూడా మిమ్మల్ని అనుకరించరు. పైగా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కలగటం, ఇంక్రిమెంట్స్ రాకపోవటం, లోన్స్ కట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం, ఇలాంటివి కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకో రకంగా చూసుకుంటే వ్యాపారంలో కూడా ఒక రకంగా ఒక ఫ్రీజింగ్, అంటే రావాల్సినటువంటి డబ్బులు అందక వాళ్ళకి ఈ యొక్క వస్తువులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి, చాలా ఒడిదొడుగులుగా ఉండేటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. చలనచిత్ర రంగం కూడా ఈ రాశి వాళ్ళకి అంత ఆశాజనకంగా మాత్రం ఏమాత్రమూ లేదు. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అయితే ప్రతిదీ నెగటివ్ చెప్తున్నారు ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ యొక్క కృషిని బట్టి ఏంటంటే రాబోయే కాలంలో తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవాళ మీరు కష్టపడండి, రేపు మంచి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఆ గ్యారంటీ మాత్రం ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఈ విషయం మాత్రం మీకు గట్టిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి జాగ్రత్త పడండి. సెలవు. ఉంటాను.